హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇప్పుడైతే ఇవాళ చెక్కలు వేస్తున్నాము. ఆంధ్ర స్నాక్స్ ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవాళైతే చెక్కలు అయితే చేస్తున్నాము. ఇది పల్లెటూర్లలో ఎక్కువ చేసుకుంటారు, ఈ సిటీలో వాళ్ళకి చేసుకోవడానికి కూడా రాదు. అందుకని చాలామంది చెక్కలు అడుగుతారు షాప్లో. ఇవాళైతే చెక్కలు చేయడం చూపిస్తాను. ఎట్లా చేయాలో మీరు కూడా చూసిద్దాం, వచ్చేయండి. ఇది ఫస్ట్ అయితే బియ్యం పిండి ఇది బాగా జల్లించుకోవాలి. బియ్యం పిండి మెత్తగా ఉంటేనే చెక్కలు బాగా వస్తాయి. జల్లించుకొని ఇందులో అయితే నెయ్యి వేయాలి. ఫస్ట్ నెయ్యి, ఇదిగోండి కరివేపాకు, కొద్ది కరివేపాకు, సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఇదిగోండి పెసరపప్పు, శనగపప్పు రెండు నానబెట్టాను కలిపేసి. నేను ఒక గంట నానబెట్టాను అంతే. దీనికి సరిపడా వేసుకోవాలి. నువ్వులు కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇంతవరకే వేస్తున్నా. నువ్వులైనా చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి సరిపడా ఉప్పు, సరిపడా కారం, అంతేనండి. ఇదైతే బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని వాటర్ అయితే వేసుకోవాలి. ఉండండి ఒక్క నిమిషం, వాటర్ వేస్తాం అక్కడ. ఇదిగోండి అన్నీ వేసి ఇట్లా అయితే కలిపేసాను. ఇట్లా ముద్దలా చేసుకొని ఇది ఒక అరగంట సేపు అయితే నానబెట్టేద్దాం. ఇదిగోండి ఇట్లా ముద్దలాగా కలుపుకోవాలి. ఇట్లా గోధుమ పిండిలాగా, దానికంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇది బాగా నానబెట్టాలి. ఇట్లా కప్పి గుడ్డ ఏదైనా ఒక అరగంట సేపు అయితే నానబెట్టేసి తర్వాత అయితే ముద్దలు చేసుకొని చేసేద్దాం. పిండి అయితే నానింది, బాగా కడుగులో వేసి పెట్టాం కదా. ఇప్పుడు పిండి తీసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇట్లాగా చిన్న చిన్న ముద్దలాగా వేసుకోవాలి. ఇలా వేసేసి పూరి ప్లేస్లో పెట్టి ఒత్తేయాలి చెక్కలాగా. ఇలాగా చూపిద్దాం. ఇట్లా ముద్దలు మనకు కావాల్సిన సైజులో వేసుకోవాలి. చిన్న అయినా పెద్ద అయినా. పెద్ద చెక్కలు కావాలంటే పెద్ద ముద్దలు వేయాలి, చిన్న చెక్కలు కావాలంటే చిన్న ముద్దలు వేసుకోవాలి. చిన్నగా అయితేనే ఇరగకుండా బాగుంటాయి. ఇట్లా రెండు మూడు పెట్టి వస్తేయచ్చు, తొందరగా అయిపోతుంది. ఇట్లా చిన్న తీసేయాలి. ఇట్లా పిండి కొద్దిగా వేసుకొని దాని మీద చెక్కలు వేసుకుంటే బాగుంటుంది, తగులుకుండా కింద. చెక్కలన్నీ కొట్టేసాను చూడండి. ట్రై మీద కొద్దిగా పిండి చల్లి దానిపైన అయితే వేసాము, అతుక్కోకుండా. ఆయిల్ అయితే పెట్టేసాము. చెక్కలు ఆయిల్ అయితే వేసేసాము. వేసి రెక్కలు కొట్టేసి ఆయిల్ వేసాము. ఇది ఉడుకుతున్నాయి. అంతేనండి, చెక్కలు చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్ట్ ఉంటాయి. చెప్పండి. ఇది వేడి చెక్కలు అయితే రెడీ అయిపోయాయి చూడండి. ఈ ప్రాసెస్ అయితే ఫుల్ వీడియో పెడతాను, చూడండి. ఓకేనా? చాలా బాగున్నాయి టేస్ట్గా. ఇదిగోండి చెక్కలు, వేడి చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్ట్ ఉంది. చూడండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.